కనిపిస్తుంది అనేది ఆయన మతలబ్ అది. లేకపోతే లోకేష్ని ఇప్పుడే సీఎం చేయాలా, ఎప్పుడు సీఎం చేయాలా అనేది అసదుద్దీన్ ఓవైసీ సలహా మీద చంద్రబాబు చేయడు. అసదుద్దీన్ ఓవైసీ కన్నా చంద్రబాబు నాయుడుకు అనేక రెట్లు ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నవాడు. అది పొలిటికల్ విశ్లేషకుడు చేసే పని. సో ఇప్పుడు తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే వారసత్వ మార్పు జరిగితే లాభమా, అది అందరూ చెప్పేదే కదా. అది లాభము నష్టము అనేది డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీరు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి చేశాడు. ఆ కరుణానిధి తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే స్టాలిన్ను ఒక రకంగా తన వారసుడు అని ఒక రకంగా స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఆ రకంగా సేమ్ తండ్రి కరుణానిధి ఏ రకంగా స్టాలిన్ ఎలివేట్ చేశాడో తాను బతికుండగానే స్టాలిన్ అలాగే తాను వెరీ యాక్టివ్గా ఉండగానే ఉదయనిధి స్టాలిన్ హయ్యెస్ట్ స్థాయికి ఎలివేట్ చేశారు. కేసీఆర్ తాను అధికారంలో ఉండగానే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి క్యాబినెట్లో అప్రకటిత నెంబర్ 2 మినిస్టర్గా చేసి ఎలివేట్ చేశాడు. కానీ ముఖ్యమంత్రి మాత్రం చేయలేదు. దాని పర్యవసనం ఎలా ఉంటుందో తెలియదు ఫ్యూచర్లో. మీకు రాహుల్ గాంధీని 10 ఏళ్ళు యూపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని చేయక ఇప్పటికీ సోనియా గాంధీ ఇబ్బందులు పడుతోంది రాహుల్ గాంధీని కూర్చొని పెట్టడానికి. సో అందువల్ల ఈ సమస్యలు ఎప్పుడు కూడా ఉంటాయి రాజకీయాల్లో. ఈ అనుభవాలు ఇప్పుడు మీకు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, మీకు కేటీఆర్, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇవన్నీ చూసినప్పుడు లోకేష్కు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వరు, ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అడ్డం వస్తుంది. దానివల్ల లోకేష్ రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు సందేహించడం, సంకోచించడం వల్ల నష్టం జరుగుతుందనేది ఒక పొలిటికల్ ఎనాలిసిస్. లేదు మరి లోకేష్ను తొందరగా ప్రమోట్ చేస్తే ప్రజల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది, మిత్రపక్షాల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు లోకేష్నే సీఎం చేశారనుకుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేయగలిగిన పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర అదే కంఫర్ట్తో డిప్యూటీ సీఎంగా పనిచేయగలరా? అది పొలిటికల్గా సాధ్యమా? లేదు, ప్రజలు చంద్రబాబు నాయుడుకు తీర్పిచ్చారు తప్ప లోకేష్కు తీర్పేలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రోజు చేసే ప్రయత్నం అదే. లోకేష్ యువగలం వల్లనే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మామూలు తపన పడలేదు తెలుగుదేశం అనుకూల పత్రికలు, టీవీ ఛానళ్ళు. అసలు లోకేష్ వల్లనే పవర్ వచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కృషి కన్నా కాస్త లోకేష్కే ఎక్కువ మార్కులు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈక్వల్గానే ఇద్దాం. 25% చంద్రబాబు నాయక్ వల్ల, 25% పవన్ కళ్యాణ్ వల్ల, 25% మోడీ వల్ల, 25% లోకేష్ యువగలం వల్ల. అది సో అలా బిల్డప్ ఇచ్చిన రాజకీయాల్లో ఇమేజ్ హాస్ టు బి అక్వైర్డ్, ఇట్ కెనాట్ బి బిల్టప్. నువ్వు రాజకీయాల్లో గుర్తింపు అనేది నీ కష్టార్జితం. అది నువ్వు ఎవరో కావాలని తీసుకొస్తే సాధ్యం కాదు ఎవరికైనా. సో అది తెలుగుదేశం